ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శాంతియుతంగా సజావుగా నిర్వహించారు. గ్రామ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండాపురం నర్సిరెడ్డి, షరీఫ్, ఖాదర్, శంకరయ్య, ఈరన్న, వీరేష్ తదితరులు పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను స్వీకరించారు. లబ్ధిదారులతో మాట్లాడిన నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి అర్హుడికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. పింఛన్ల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి లబ్ధిదారుడికి సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు. పింఛన్లు సమయానికి అందడంతో గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ఖాదర్, జనసేన పార్టీ మార్కెట్ డైరెక్టర్, ఆదోని. ఈరోజు 28 ఫిబ్రవరి 2026 తేదీన మార్చి 1వ తేదీ పంచవలసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే 28 ఫిబ్రవరి రోజునే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నారు. దీనికి చంద్రబాబు గారికి ధన్యవాదములు తెలుపుతూ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమము ఇలాగే కొనసాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ చంద్రబాబు గారిని దీర్ఘాయుష్ ఇవ్వాలని చెప్పి పెద్దతుంబలం నుండి తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ కలిసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు ఎం మొహమ్మద్ షరీఫ్, యూనిట్ ఇన్ఛార్జ్, టీడీపీ. మాతాకు ఈరోజు పెద్దతుంబలం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎన్డీఏ కూటమి ఆదేశాల మేరకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దతుంబలం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడం జరిగినది. ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి రేపు ఆదివారం సెలవు కనుక ఒకరోజు ముందుగానే పంపిణీ చేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం సెలవు కానీ ఒకరోజు వెనుక వస్తే ఆదివారం వచ్చి నెలలో లాస్ట్ ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పింఛన్దారులు ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచనతోనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అందువలన ఎన్డీఏ ప్రభుత్వానికి మా పెద్దతుంబలం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై భారత్, భారత్ మాతాకు జై. నా పేరు నర్సిరెడ్డి, పెద్దతుంబలం గ్రామం.